Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar, Faculty of Geography. మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ గురించి నేర్చుకోబోతున్నాం. హౌ నేచర్ వుడ్ మేక్ నాయిస్ అనేది మీకు ఈ పర్టిక్యులర్ వీడియోలో అర్థమవుతుంది. ఎస్, ఇట్స్ ట్రూ. రాజస్థాన్లో శాండ్ ఏదైతే ఉంటుందో ఆ పర్టిక్యులర్ శాండ్ పాట పాడుతుందంట. అంటే శాండ్ ఈజ్ సింగింగ్ అనే కాంపోనెంట్ని మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో నేర్చుకోబోతున్నాం. అది ఎందుకు ఏమిటి అనేది తెలుసుకునే ముందు ఫస్ట్ రాజస్థాన్ గురించి తెలుసుకుంటే, రాజస్థాన్ అనేది వెస్టర్న్ సైడ్లో సెమీ ఎరిడ్ కండిషన్ అండ్ ఎరిడ్ కండిషన్ ఉంటుంది సార్. అక్కడ వెస్టర్న్ మార్జిన్స్లో మనకు డెజర్ట్స్ కనిపిస్తాయి. ఈస్టర్న్ మార్జిన్ ఆఫ్ ద రాజస్థాన్ వచ్చేసి మ్యాక్సిమం సెమీ ఎరిడ్ ఉంటుంది. ఆ ఎరిడ్ కండిషన్ ఏదైతే వెస్టర్న్ మార్జిన్స్లో ఉంటుందో అక్కడ శాండ్ డిపాజిషన్స్ అనేవి ఎక్కువ జరిగి మీకు ఈ పర్టిక్యులర్ పిక్చర్లో కనిపిస్తున్నట్టు శాండ్ డ్యూన్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. అయితే శాండ్ డ్యూన్స్ ఎందుకు ఫార్మ్ అవుతాయి అంటే, విండ్ ఏదైతే శాండ్ని క్యారీ చేసి ముందుకు తీసుకెళ్తా ఉందో దానికి ఏదన్నా అబ్స్టకల్ వచ్చింది అనుకోండి, ఆ అబ్స్టకల్ నుంచి శాండ్ని తీసుకొని వెళ్లకుండా అక్కడే డిపాజిట్ చేసి శాండ్ డ్యూన్ని ఫామ్ చేస్తుంది. శాండ్ డ్యూన్లో కూడా రకరకాలు ఉంటాయి. మీరు ఇక్కడ చూసేది బార్కన్ శాండ్ డ్యూన్స్ అంటాం, విచ్ ఆర్ క్రెసెంట్ మూన్ షేప్డ్ స్ట్రక్చర్స్. లేదా ఒక సీక్వల్ లేయర్లో ఉంటాయి సార్, అవి లాంగిట్యూడినల్ డ్యూన్స్ అంటాం. లేదా ఎట్ ద బార్డర్ ఆఫ్ ద డెజర్ట్ ఉంటాయి, అవి ట్రాన్స్ఫర్స్ డ్యూన్స్ అంటాం. అయితే ఈ సెంటర్ ఆఫ్ ద డెజర్ట్లో మనకు ఏవైతే ఈ బార్కన్ డ్యూన్స్ అనేవి ఉంటాయో అవి ఒక హమ్మింగ్ సౌండ్ని చేస్తున్నాయంట. అవి ఎందుకు చేస్తున్నాయి, దీని వెనుక దాగున్న మిస్టరీ ఏంటో చూద్దాం. జనరల్గా డెజర్ట్ అనగానే మనకు గుర్తొచ్చేది శాండ్ సార్. క్లియర్. వేరియస్ సెగ్మెంట్స్ ఉన్నాయి. డెజర్ట్ అంటే ల్యాక్ ఆఫ్ వెజిటేషన్, టెంపరేచర్ ఎక్స్ట్రీమ్ కండిషన్లో ఉండడం. కానీ డెజర్ట్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది శాండ్. ఆ శాండ్ పాట ఎట్లా పడుతుందో చూద్దాం. మనకి ఈ శాండ్ డ్యూన్స్ ఏవైతే ఫార్మ్ అవుతాయో ఆ శాండ్ డ్యూన్స్ పాట పాడాలంటే కావాల్సిన కండిషన్ ఏంటి సార్ అంటే, మంచి గొంతు కాదు, గ్రెయిన్ సైజ్, స్మూత్నెస్ అండ్ డ్రైనెస్. అంటే పోరోసిటీ. సింపుల్గా ఈ 3 wordsని నేను ఒక దాంట్లో పెడితే, శాండ్ అనేది చాలా పోరస్గా ఉండాలి. మనం చిన్నప్పుడు శాండ్తో ఆడుకునేది. అయితే ఆ శాండ్ ఎంత పోరస్గా ఉంటే మనం అంత ఎఫెక్టివ్గా దాంతో ఆడుకునేది. అట్లా ఈ గ్రెయిన్ సైజ్ కొంచెం మీడియం షేప్లో ఉంది, అది స్మూత్నెస్గా ఉండి డ్రైనెస్గా ఉంటే ఈ శాండ్ పాట పాడుతుందంట. ఎందుకంటే ఆ శాండ్ ఏదైతే ఈ సెడిమెంట్ స్ట్రక్చర్లో శాండ్ డ్యూన్స్గా ఫార్మ్ అయి ఉంటుందో దాని మీద నుంచి ఎప్పుడైతే విండ్ మూవ్ అవుతుందో 2 జరుగుతాయి సార్ అక్కడ. ఒకటి, ఈ విండ్ ఈ శాండ్ని క్యారీ చేసి తీసుకొని వెళ్ళిపోతుంది. 2, ఈ శాండ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 grains మధ్యలో దేర్ షెల్ బి ఏ కొలాబరేషన్. ఆ పర్టిక్యులర్ కొలాబరేషన్ ఆర్ కన్వర్జెన్స్ జరిగినప్పుడు అవి రబ్ అవుతాయి. ఆ శాండ్ గ్రెయిన్ రబ్ అవుతాయి. ఆ శాండ్ గ్రెయిన్స్, మిలియన్స్ ఆఫ్ శాండ్ గ్రెయిన్స్ ఒకటేసారి రబ్ అయినాయి అనుకోండి, అప్పుడు మనకు ఒక డ్రమ్ సౌండ్ కానీ ఒక హమ్మింగ్ సౌండ్ కానీ వస్తుంది. ఆ డ్రమ్ సౌండ్ ఆర్ హమ్మింగ్ సౌండే మనకు ఒక పాటలాగా వినిపిస్తూ ఉంటుంది. దాన్నే మనం సింగింగ్ శాండ్ డ్యూన్స్ అని అంటూ ఉంటాం. అయితే దీనికి రాజస్థాన్లో మనకు తెలిసినట్టే ప్రతి రీజియన్లో ఇట్లాంటి ఏ మిస్టరీ ఉన్నా కూడా దానికి ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ లాజిక్ పెట్టేస్తారు. అట్లా రాజస్థాన్లో ఉన్న శాండ్ డ్యూన్స్లో కూడా ఫ్లాష్ బ్యాక్ లాజిక్ ఏంటంటే, అక్కడ స్పిరిట్స్ ఉన్నాయి, చనిపోయిన వాళ్ళ ఆత్మ అక్కడ ఉంటుంది, వాళ్ళు పాట పాడతారు అంటారు. లేకపోతే వెళ్ళేటప్పుడు అక్కడ భయంకరమైన మృగాలు ఉంటాయి, అవి పాట పాడతాయి అంటే. కాకపోతే ఒరిజినల్గా దానికి హిడెన్ జోగ్రఫీలో ఆన్సర్ ఉంది సార్. ఆ హిడెన్ జోగ్రఫీ ఏంటంటే, దాని పోరోసిటీ ఎక్కువ ఉండడం వల్ల మిలియన్స్ ఆఫ్ ది శాండ్ గ్రెయిన్స్ అనేవి ఒకదానికొకటి రబ్ చేసి వైబ్రేట్ అయినప్పుడు దే క్రియేట్ ఏ లో ఫ్రీక్వెన్సీ హమ్. అంటే మనం ఇంట్లో లౌడ్ స్పీకర్ పెట్టుకుంటే ధన్ ధన్ అన్న వాయిస్ ఎట్లయితే వస్తుందో ఆ డ్రమ్ బీట్, అట్లా మనకి లో ఫ్రీక్వెన్సీ వాయిస్లో ఆ హమ్మింగ్ సౌండ్ అనేది బయటికి రావడం జరుగుతుంది. దిస్ ఈస్ ద యాక్చువల్ రీజన్ వై డెజర్ట్స్ ఆర్ సింగింగ్ ఆర్ వై డెజర్ట్ శాండ్ డ్యూన్స్ విల్ సింగ్. అయితే మనం ఇవి చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి సార్ అంటే, మొత్తం ఉన్న డెజర్ట్ మొత్తంలో ఉండదు సార్, కొన్ని రీజియన్స్లో మాత్రమే ఉంది. వెన్ వీ హ్యావ్ విజిటెడ్ జైసల్మేర్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్. అక్కడ 2 శాండ్ డ్యూన్స్ ఉన్నాయి సార్, దాని పేరు శామ్ అండ్ కురీ డ్యూన్స్ అంటాం. ఆ శామ్ అండ్ కురీ డ్యూన్స్లో ఈ కండిషన్స్ కరెక్ట్గా ఫిట్ అవుతాయి. అందుకే మీరు ఒకవేళ దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే జైసల్మేర్లో ఉన్న శామ్ అండ్ కురీ డ్యూన్స్కి వెళ్ళండి. ఇవి కాకుండా మనకి చైనాలో, బ్రెజిల్లో, మొరక్కోలో ఎక్కడైతే డెజర్ట్స్ ఉన్నాయో ఆ డెజర్ట్స్లో కూడా మనం ఇట్లాంటి సింగింగ్ శాండ్ డ్యూన్స్ని చూడొచ్చు. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒకవేళ వర్షం పడ్డది అనుకోండి, ఈ సౌండ్స్ మీకు వినపడవు.
ఓన్లీ డ్రై సీజన్స్లో, ఎండాకాలంలో ఎప్పుడైతే దాని డ్రైనెస్ ఎక్కువ ఉంటుందో, పోరోసిటీ ఎక్కువ ఉంటుందో, ఆ శాండ్ అనేది డ్రై ఉంటుందో అప్పుడే అది రబ్ అయ్యి వైబ్రేట్ అయ్యి ఆ సౌండ్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మీరు రాజస్థాన్ని విజిట్ చేస్తే, రెయిన్ఫాల్ సీజన్లో కానీ విజిట్ చేస్తే ఇట్లాంటి సౌండ్స్ వినలేరు. ఓన్లీ డ్రై సీజన్స్లో వెళ్తే ఇట్లాంటి సౌండ్లు వినొచ్చు. Hopefully you have got the logic behind this particular singing sand dunes in the hidden geography series. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఏదైనా స్పెసిఫిక్ కంటెంట్ మీకు తెలుసుకోవాలనిపిస్తే ఆ పర్టికులర్ టాపిక్ గురించి కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. We would be making a video for you. Subscribe to Ekam IAS Academy channel. Click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.